నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రజాశాంతి పార్టీ ఆహ్, వ్యవస్థాపకులు కే. పాల్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా అంటే ఈ ప్రెస్ మీట్‌కి గల కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా సాధించాలి అంటే ప్రధాన పార్టీలన్నీ తెలుగుదేశం, అక్కడున్న వైసీపీ, జనసేన ఒక దీక్షకు రావాలి. నేను ప్రత్యేక హోదా కొరకు పోటీ చేస్తున్నాను, ఫైట్ చేస్తున్నాను. రాష్ట్రం అంతా తిరుగుతున్నాను. హైకోర్టులో కేసేసాం. సో ప్రత్యేక హోదా రావాలంటే మనం అందరం కలిసి ఉండాలి. ఫస్ట్ పాయింట్. 10 సంవత్సరాలు అయింది, మాట ఇచ్చారు, మాట తప్పారు. సో అవసరమైతే రాజీనామాలు చేయడానికైనా సిద్ధపడాలి. సార్, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా ఇదే ప్రత్యేక హోదాని అడ్డుపెట్టుకునే అధికారంలోకి వచ్చింది చెప్పుకోవాలంటే. మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయట్లేదంట? లేదు, కూటమి ఇంతకు ముందు ప్రత్యేక హోదా అన్నారు. 2019 నుంచి తర్వాత మర్చిపోయారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేశారు. ఇప్పుడు పక్కన పెట్టేశారు వాళ్ళు ఎవరని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 20-25 ఎంపీలు ఇస్తే నేను తీసుకొస్తానన్నారు. ఆయన ఫెయిల్ అయిపోయారు. ప్రత్యేక హోదా మేము ఇవ్వమని మోదీ గవర్నమెంట్ చెప్పేశారు. సో ఎందుకు ఎవరు? చట్ట ప్రకారం ఇచ్చి తీరాలి. పార్లమెంట్లో వర్బల్ కమిట్మెంట్ ఈజ్ ఏ కాంట్రాక్చువల్ బేస్ అని లా ఉంది. ఆ చట్టాన్ని బేస్ చేసుకొని నేను ఏపీ హైకోర్టుకి వెళ్ళాను. ఎంతవరకైనా వెళ్తాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాం. కానీ ఇప్పుడున్న పార్టీలు కనీసం నేను చెప్పినట్టు రాజకీయాలు పక్కన పెట్టి ప్రత్యేక హోదా కొరకు పోటీ చేయాలి, ఫైట్ చేయాలి. సార్, మీరు ఏదైతే ధర్నా చేద్దాం అంటున్నారో ఢిల్లీకి సంబంధించి, అంటే దీనికి సంబంధించి యాక్సెప్ట్ చేస్తారంటారా పార్టీ నాయకులుగానే? అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణలో మీ రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంటుంది బాబు? 7569441275కు మీరు గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు 100 మందిని 1000 మందిని చేర్చండి. మీ నియోజకవర్గం, మీ పేరు, నా పేరు, నా నెంబరు, నాకు అడ్మిన్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా రావాల్సిన వాళ్ళు, స్టీల్ ప్లాంట్ అమ్మకూడదన్నవారు, తెలంగాణలో ధనమైన దేశంలో రాష్ట్రం 2014లో 1,15,000 కోట్లు మిగిలిన్న రాష్ట్రం, ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు అయిపోయిన రాష్ట్రం, ఇంకా 16 లక్షల కోట్లు అప్పు అయిపోతుంది. ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళందరూ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం బాగుపడాలంటే మీరు నేను కలవాలి. నిరుద్యోగులు అందరూ ఏకమైపోవాలి. సినిమాలు చూస్తారు, యూత్ ఎలా, ఆర్మీ ఎలా ఫైట్ చేయాలన్నది. అది సినిమాలు చూసినంత వరకు కాదు. మీరు గ్రూపుల్లో చేరండి, ఫైట్ చేద్దాం. ఉప ఎన్నిక వస్తే మరి పాల్ గారు ఎట్లా? చూద్దాం. ఆ టైం వచ్చిన మరలా కలుద్దాం కదా.